స్టైలిష్ విలన్గా కనిపించబోతున్న జేడి చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. పవన్ నాకు ఇప్పుడే అయ్యో నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడండి పవన్ రాగానే. నేను ఇప్పుడు అక్కడ కూర్చుంది మాట్లాడింది తనకి చాలా నచ్చిందిట. అంటే పద్ధతిగా మాట్లాడమని చెప్పాడు ప్రొడ్యూసర్ కదా. వెల్, యాక్టర్గా అండి అందరికీ మనకి కొలబద్ద, అట్లీస్ట్ మా యాక్టర్స్ అందరికీ కొలబద్ద మన అందరికీ కమల్ హాసన్ గారండి. ఆయన చేసిన వేషాలు నాకు తెలిసి సినిమా వరల్డ్ హిస్టరీలో ఎవరు చేయలేరు, చేయబోరు. కానీ ఈ సినిమాలో ఐ థింక్ యాజ్ అ క్యారెక్టర్ చెప్తున్నాను, యాక్టర్గా ఆయన కాలుగోటి పనికిరాను నేను. యాజ్ అ క్యారెక్టర్ ఆయనకి లేని రాని అదృష్టం నాకు దీంట్లో వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను అండి. దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అండి. అటువంటి క్యారెక్టర్ ఇది. చాలా అంటే ఈ క్యారెక్టరు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఇంతకన్నా నేను చెప్తే వీళ్ళు ఇద్దరు వచ్చి కొడతారు వెనకాల నుంచి నన్ను. ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో అండి, ఐ థింక్ అది ఇంతకన్నా నేను నా క్యారెక్టర్ గురించి చెప్పలేను. కమల్ గారు కూడా చేయలేని లాంటి గొప్ప క్యారెక్టర్ ఇది. అంటే ఆయన యాక్టింగ్ పరంగా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయన ఎప్పుడూ కూడా చేసి ఉండరు. అటువంటి గొప్ప క్యారెక్టర్ ఇది. సెకండ్, నాకు ఎప్పుడు నా కెరియర్లో చాలామంది యాక్టర్స్కి హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి, ఫైన్. కానీ కొన్ని మైల్ స్టోన్ ఫిల్మ్స్ ఉంటాయి, లైక్ మనీ, అనగనగా ఒక రోజు. అలాంటి సినిమా మళ్ళీ వస్తే బాగుండు అని ఒక ఫీలింగ్. ఐ థింక్ ఎర్ర డ్రెస్ వేసుకునే జ్యోతి మీద తొట్టు ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైం. చంపేద్దాం అనుకున్నారా? లేదు, ఇంకా ఎక్కువ మాట్లాడతాను దాని గురించి. నువ్వు ఆగి జ్యోతి, నీకు నా సంగతి తెలీదు. వచ్చేటప్పుడు చిన్న గ్లిమ్స్ ఇచ్చారు. ఓకే, సో ఏంటంటే ఏంటది? ఓహో కాదు, జ్యోతి గురించి మాట్లాడుతున్నాను, అదేనా వినండి. ఎందుకయ్యా డిస్టర్బ్ చేస్తారు? GPS గురించి తర్వాత విందాం, జ్యోతి గురించి మాట్లాడదాం కొంతసేపు. సో నాకు మనీ, అనగనగో రోజు లైక్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ మళ్ళీ వస్తే అలాంటి మైల్ స్టోన్ ఫిల్మ్ అని ప్రతి యాక్టర్కి ఉంటుంది కదా. అలాంటి సినిమా అంటే ఆ సినిమానే కాదు, అలాంటి సినిమా నాకు తెలిసి నా కెరియర్లో గాయపడ్డ సింహం ఇస్ దాట్ వన్ ఫిల్మ్ విచ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. నాకు మళ్ళీ ఒక మనీ, అనగనగో రోజు ఎలా అయితే ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్సో, ఐఎమ్ వెరీ షూర్ దిస్ ఇస్ దాట్. అండ్ ఈ సినిమాకి నేను యాక్చువల్లీ ఫస్ట్ ఐ హ్యావ్ టు సే వెరీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ పవన్. ఈ సినిమాకి ద మ్యాన్ బిహైండ్ ద ఫిల్మ్ గాయపడ్డ సింహానికి మన పవన్ సాధినేని. అతను ఈ సినిమాని కథ నచ్చి, కశ్యప్ నచ్చి, ఇప్పుడు మామూలుగా ఎవరైనా డైరెక్టరు తన అసిస్టెంట్స్నో, తనకు తెలిసిన వాళ్ళనో, తనకు కావాల్సిన వాళ్ళనో డైరెక్టర్స్ చేసుకోవటానికి అర్థం ఉంది. వీళ్ళిద్దరూ దే జస్ట్ న్యూ ఈచ్ అదర్. కశ్యప్ టాలెంట్ నమ్మి పవను ఇది భుజాల మీద వేసుకుని మొదలెట్టాడు. ఇక్కడి నుంచి భాను అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, దే హ్యావ్ బిలీవ్డ్ ఇన్ దస్. దీన్ని ఇక్కడి నుంచి ఇప్పుడు కొలబద్ద అనేది దిల్ రాజు, అఫ్కోర్స్ జీ వాళ్ళు కూడా అసోసియేట్ అయ్యారు. దిల్ రాజుకి నచ్చటం అనేది నాకు తెలిసి అది బిగ్గెస్ట్ కమర్షియల్ కొలబద్ద. సో ఇంతకు మించి నేను ఏం మాట్లాడినా నాకు తెలిసి ఇంకా మా వాళ్ళు ఒప్పుకోరు. సో ఎందుకంటే పవన్ పైగా ముందరే చెప్పాడు ఇందాక మాట్లాడింది బాగుందని. సో బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. కశ్యప్ ఇందాక నువ్వు చిన్న పని చేసావు, నాకు చిన్న సలహా ఇస్తా. ఎప్పుడైనా పేరు మర్చిపోతే 2-3 సార్లు మళ్ళీ రిపీట్ చేస్తాం, మనం అది చేయకూడదు. అసలు ఒకసారి మిస్టేక్ చేస్తే వదిలేయాలి. అది సార్ నాకేంటంటే పేర్లు మర్చిపోవడం అనే పెద్ద మతిమరుపు ఉంది సార్. అది పావని నేనేం చెప్తున్నా అంటే, ఓ సారీ ఓకే. సో కశ్యప్కి అందరూ అంటూ ఉంటాం కదా, మామూలుగా మన తరుణ్ అవ్వచ్చు, పవన్ అవ్వచ్చు, ఎవరైనా భాను కానీ కళ్యాణ్ గారు ఎవరైనా చెప్పినప్పుడు ఒక పెక్యూలియర్ కైండ్ ఆఫ్ టైమింగ్ ఉందని. అది మీకు అసలు ఐడియా లేదండి. ఈ అబ్బాయి కస్ప్ ఆఫ్ జంజాల గారు అండ్ నాకు తెలిసి క్రేజీ మోహన్ అని ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్ ఉండేవారు తమిళ్లో. ఇదొక విచిత్రమైన టైమింగ్ సెన్స్ అండి అతనిది, ఆ హ్యూమర్ కానీ మేకింగ్ కానీ. సో ఐ థింక్ he is going to come with something very innovative and interesting అండి. ఇది ఒక 100% this will be definitely a new kind of comedy అండి. అంటే హ్యూమరు
బాడీతో చేసే కామెడీ కాకుండా సెన్స్ ఆఫ్ హ్యూమరు, టైమింగు, దాంతో చేసే ఒక అద్భుతమైన టైమింగ్ ఉన్నవాడు. ఇది ప్యూర్లీ డైరెక్టర్స్ ఫిల్మ్ అండి, 100% డైరెక్టర్స్ ఫిల్మ్. ఎందుకంటే దీంట్లో పవన్ సాధినేని ప్రొడ్యూసరు, తరుణ్ భాస్కరు డైరెక్టరు, తను డైరెక్టరు, తిను డైరెక్టరు, అనీష్ కురవెళ్ళ డైరెక్టరు, మా కెమెరామెన్ డైరెక్టరు, నేను డైరెక్టరు, ఇంకెవరున్నారు అబ్బాయి, మా భాను డైరెక్టరు, కళ్యాణ్ డైరెక్టరు, విజయ్ డైరెక్టర్, మా ప్రొడ్యూసరు. సో ఇది డైరెక్టర్స్ ఫిల్మ్ అండి. ఇంతమంది ఉన్నా మమ్మల్ని అందరినీ నోరు మోయించి తనకు కావాల్సినట్టే చేయిస్తాడు, చేయించుకుంటాడు. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అండ్ నథింగ్ మోర్ దెన్ దట్. బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పవన్, ఐ రియలీ థింక్ ఇట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. తన నమ్మకం అండి కేవలం. ఇవాళ రోజున ఇది ఇంత బాగా వచ్చింది అంటే ఐ వుడ్ గివ్ ద ఎంటైర్ క్రెడిట్ టు పవన్ అండ్ డెఫినెట్లీ టు కశ్యప్ అండ్ ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. టాటూ గురించి చెప్తానన్నారు. నిన్ను చూసేప్పటికి అన్నీ మర్చిపోయా. నీ టాటూవా? దా, అమ్మాయి టాటూ అమ్మాయి అడిగింది. మళ్ళీ రేపు పొద్దున మీరు ట్రోలింగ్లు అవి చెయ్యొద్దు. సార్ ఒక ఆయన పుట్టుమచ్చలకు బ్యాన్ చేశారు సార్, ఇప్పుడు మీరు టాటూలో అవకాశం వచ్చింది చేయబట్టుకున్నా చూడండి. ఏది డాడ్ దూరం ఉంటే బెటర్, ఫాదర్ పేరు వేసుకుంది. ఎనీవే థ్యాంక్ యూ. ఆ టాటూ గురించి నువ్వు అడిగితే చెప్తా. మీ టాటూ గురించి, నా టాటూ గురించి, మన ఇద్దరి గురించి. నువ్వు నన్ను అలా అనక్కు, అది నేను అది అయిపోగలను, నీకు వద్దు. చేసేయగలను. ఓకే, నెక్స్ట్ మీ టాటూ గురించి. టాటూ గురించి దీంట్లో ఇందాక కశ్యప్ చెప్పాడు కదా, ఇలాంటి సినిమాలు అయితే బాగుంటాయి అని. అలాంటిది టాటూకి ఈ సినిమాకి ఒక అంటే పార్ట్ 1 కూడా చేసేయచ్చు నా టాటూతో. నిజం, ఐఎమ్ నాట్ కిడింగ్. సో దీంట్లో ప్రతి క్యారెక్టర్కి కొన్ని న్యూయాన్సెస్ ఉంటాయి. నా క్యారెక్టర్ మాత్రం అదొక్కటి చెప్పచ్చు. నేను విచిత్రమైన క్యారెక్టర్ నాది. నా క్యారెక్టర్కి ఫస్ట్ నేను ఎంటర్ అవ్వగానే చూడంగానే నా ఫోటోకి దండేస్తుంది. అది మనసులో కోరిక, లేకపోతే అలా అయితే బాగుంటుందనా అని అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను కశ్యప్కి. కానీ దాని వెనకాల ఒక కథ చెప్పాడు. సో ఐ థింక్ అది నా టాటూకి, నా ఫోటోకి, దండకి ఉండే రిలేషన్షిప్. ఓకే సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా అద్భుతంగా ఉంది మీ గ్లిమ్స్. ఏంటి ఇంతే మాట్లాడమని చెప్పాడు పవన్ నన్ను. లేదు సార్, ఇవాళ మీది కదా గ్లిమ్స్, అంతే మాట్లాడమన్నాడు. మీకోసమే ఇవాళ. నాకు అక్కడ కూర్చొని వార్నింగ్ ఇస్తున్నాడు. ఓకే, ఏం చెప్పను. ఓకే సార్, అంటే చాలా పెద్ద మాటే చెప్పారు. కమల్ హాసన్ గారు కూడా ఇటువంటి పాత్రలో ఎప్పుడు కనిపించలేదు. క్యారెక్టర్, ఎస్, దీన్ని నేను జ్యోతి మై స్వీట్ హార్ట్, నేను ఏం చెప్పానంటే కమల్ హాసన్ గారు అద్భుతం, ఆయన కాలిగోటికి పనికిరాను, ఆయనకి ఇటువంటి క్యారెక్టర్ వేసే అవకాశం రాలేదు, అది నా అదృష్టం అని చెప్పాను. అదే సార్, మా వాళ్ళు నేను చెప్పినట్టుగా రాసుకుంటారు అనమాట, నేను అది చెప్తున్నా. అప్పుడు మీ వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు బాగానే కవర్ చేశాను కదా సార్, అప్పుడుతో పోలిస్తే. మీరు రాసుకోండి, ఈ అమ్మాయి రాసుకుంది నాతో ఎక్కువ కాలం అంటే అదే అయిపోతా నేను. ఈరోజు ఈవెంట్ అంతా వదిలేసి ఇది ఒక్కటే రాసుకుంటారు.